మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ లో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ర్యాగింగ్ కి సంబంధించి కలకలం రేగుతోంది. అయితే ఇప్పటి వరకు కూడా చాలా యూనివర్సిటీల్లో కానివ్వండి, కాలేజెస్ లో కానివ్వండి ర్యాగింగ్ తగ్గుముఖం పట్టిందనే చెప్పుకోవాలి. అక్కడక్కడ ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం అవుతున్నాయి. అయితే ప్రతి కాలేజీల్లోనూ అలాగే యూనివర్సిటీల్లోనూ యాంటీ ర్యాగింగ్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల చాలా మందికి ఉపయోగపడుతుంది. అలాగే యాంటీ ర్యాగింగ్ కమిటీ ద్వారా ఎంతో మంది ర్యాగింగ్ రహిత కాలేజీలు నిర్మించేందుకు పాటుపడుతూ ఉన్నారు. అయితే కాకినాడలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. శ్రీకాకుళం జిల్లాకు చెందిన జగదీష్ ఎవరైతే ఉన్నారో హౌస్ సర్జన్ చేస్తున్న స్టూడెంట్, తను చేసిన కొన్ని వికృత చేష్టలకు ఈ ర్యాగింగ్ అనేది బయటపడింది. అయితే తల్లిదండ్రులు యాజమాన్యం దృష్టికి తీసుకురావడం, దీంతో తనకి పనిష్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే మనతో పాటు రఘువీర్ విష్ణు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుస్తుంది. సార్, ర్యాగింగ్ అనేది చాలా తగ్గుముఖం పట్టిందనే చెప్పుకోవాలి. ఇంతకు ముందుతో పోల్చుకుంటే యూనివర్సిటీల్లో కానీ కాలేజీల్లో కానీ ర్యాగింగ్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. కానీ అక్కడక్కడ ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం అవుతూ, సో ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి, ఏం చెప్తారు అసలు ర్యాగింగ్? యాక్చువల్ గా ఇక్కడైతే ర్యాగింగ్ అనేది ఏం లేదు. ప్రెసెంట్ అయితే కాకినాడలో కానీ మెడికల్ కాలేజీలో కానీ అలాగే ఇంజనీరింగ్ కాలేజీలో కానీ ఎక్కడ ర్యాగింగ్ అయితే లేదు. ఏదో చిన్న పొరపాటున ఏదో చిన్న సంఘటన. జనరల్గా ఈ టాపిక్స్ కూడా మనం పబ్లిక్లో కూడా డిస్కస్ చేయకూడదు, ఎందుకంటే ఇవన్నీ ఇంటర్నల్ ఇష్యూస్ బేసికలీ. సో యాజ్ పర్ యాక్ట్ కూడా వాళ్ళ కమిటీ ఉండి వాళ్ళు దాని మీద ఎంక్వైరీ చేసి అలాంటిది ఏదైనా జరిగి ఉందా లేదా అనేది ఫస్ట్ ఒక నిర్ధారణకు రావాలి. వచ్చిన తర్వాత వాళ్ళు డిపార్ట్మెంట్లుగా ఏం యాక్షన్ తీసుకుంటున్నారు, ఆ స్టూడెంట్ది ఏమైనా తప్పిదం ఉందా, లేకపోతే వెనకాల ఎవరైనా ఉండి ఒక ఆర్గనైజర్గా ఏమైనా చేశారా అనే స్పర్ ఆఫ్ ఇన్సిడెంట్ ఏదైనా జరిగిందా అన్న దాని మీద ఒక క్లారిటీ తోటి ఒక ఇన్వెస్టిగేషన్ అవుతుంది ఇంటర్నల్గా. సో ప్రస్తుతానికైతే ఈ కాలేజీలో ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు ఏం లేవు. మొన్న ఆదివారం ఎవరో ఏదో ఒక కుర్రోడు ఏదో మాట్లాడని చెప్పేసి దాని మీద ఇష్యూ అయింది. దాని గురించి కూడా మేము కూడా పెద్దగా పర్సూ చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఫస్ట్ మాకు కంప్లైంట్ రావాలి ఎవరన్నా చెప్పాలంటే. సో కంప్లైంట్ ఇవ్వమని కూడా ఇన్సిస్ట్ చేయము. వై? బికాజ్ ఇట్ హ్యాస్ టు బి డెల్ట్ విత్ ఇంటర్నలీ ఫస్ట్. సో వాళ్ళు చేయకపోయినప్పుడే మా దాకా వస్తుంది. అందుకనే దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ యాంటీ ర్యాగింగ్ అని చెప్పేసి ఒక మీటింగ్ పెట్టి పిల్లలకు ర్యాగింగ్ అనేది ఉంటే ఎలా ఉంటుంది, లేకుండా ఉంటే ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ ర్యాగింగ్లో ఒకవేళ ఏదైనా పొరపాటున ఇన్సిడెంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయితే వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఆ విషయాలన్నీ కూడా వాళ్ళకు వివరంగా చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉందని చెప్పేసి కాలేజీ యాజమాన్యం అంతా కూడా ఈ మీటింగ్ని ఆర్గనైజ్ చేశారు. అందులో భాగంగా మమ్మల్ని పిలిస్తే ఈరోజు వచ్చి ఇక్కడ పిల్లలతో మాట్లాడడం జరిగింది. సో ప్రస్తుతానికైతే ఇక్కడ ఎలాంటి ఇన్సిడెంట్ జరగలేదమ్మా. సార్, ర్యాగింగ్ అనేది అంటే ఇంతకు ముందు మీరు మాట్లాడినట్టు స్టేజ్ మీద హెల్దీ అట్మాస్ఫియర్ లో జరిగేవి ఏదైనా సరే మనం తలుచుకున్నా, మనం గుర్తు చేసుకున్నా ఒక ఆనందాన్ని మిగిల్చే విధంగా ఉండాలి. కానీ కొన్ని చోట్ల ర్యాగింగ్స్ ఏ విధంగా ఉంటున్నాయి అంటే వాళ్ళ విద్యా సంవత్సరాలు కోల్పోతున్నారు, కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు, కొంతమంది ఉన్నా సరే జీవశ్చవాలు బతుకుతున్న పరిస్థితులు కూడా చాలా మనం చూసాం. ఇంతకు ముందు మీరు స్టేజ్ మీద కూడా కొన్ని ర్యాగింగ్ సంఘటనల గురించి చెబుతూ ఉన్నారు. సో ఏం చెబుతారు అసలు స్టూడెంట్స్ కి? ర్యాగింగ్ అనేదేమో ఎట్టి పరిస్థితుల్లోనూ జరగడానికి వీలు లేదు. అది మటుకు మనం అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. హెల్దీ అట్మాస్ఫియర్ అనే దానికి మనము ఒక యార్డ్ స్టిక్ ఇలాగైతే పర్వాలేదు, ఇలాగా చేయొచ్చు అనేది చెప్పలేం జనరలైజ్ చేసి. వై? బికాజ్ ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఒకరికి అది మంచి అనిపించవచ్చు, ఒకరు చాలా సీరియస్గా తీసుకోవచ్చు. ఈ రోజుల్లో వ్యక్తిగతంగా వాళ్ళకు మానసిక వికాసం అంతగా లేక పిల్లల్లో ఒకరు చిన్న కామెంట్ చేసినందుకు ఒకడు సూసైడ్ చేసుకుంటాడు, ఒకడు కామెంట్ చేసినందుకు రిటార్ట్ ఇస్తాడు. అదే కామెంట్ ఇంకొకరిని చేస్తే వాడు వచ్చి కొడతాడు. అదే కామెంట్ ఇంకొకరిని చేస్తే చాలా లైట్గా తీసుకొని సైలెంట్గా వెళ్ళిపోతాడు. ఇంకొకరు అదే కామెంట్ని వెళ్ళి పెద్ద ఇష్యూ చేసి దాన్ని ఏదో ఒక మళ్ళీ నేషనల్ ఇష్యూగా అటెన్షన్ గ్రాప్ చేయాలని అదొక ట్రై చేస్తారు. దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ వేస్ ఆఫ్ అండర్స్టాండింగ్ సిచ్యువేషన్. సో అలాంటి వాటి గురించి మనం ఏదో ఒక సెషన్లో మాట్లాడి ఒకసారి ఇలాగ మీటింగ్ పెట్టేస్తే వాళ్ళలో మార్పు వస్తుందని నేనైతే అనుకోనమ్మా. ఇది ఫస్ట్ బేసిక్గా పేరెంటింగ్ నుంచి కూడా రావాలా. పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని ఎందుకు పంపిస్తున్నారు కాలేజ్కి, సో ఒక బాధ్యతాయుతంగా వాళ్ళు పంపించినప్పుడు వాళ్ళు అట్లాగే ఇక్కడ మెలగాలి. టీచర్స్ మీద ఫస్ట్ గౌరవం ఉండాలి, వాళ్ళు చెప్పింది వినాలి, కమిటీ పట్ల వాళ్ళకు గౌరవం ఉండాలి. సో ఇవన్నీ సమిష్టిగా ఒక కొలికి వచ్చిన రోజే ర్యాగింగ్ అనేది పూర్తిగా లేకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రస్తుతం రంగరాయ మెడికల్ కాలేజ్ హెచ్ఓడి మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఆదివారం రాత్రి జరిగిన ఘటన అయితే ఏదైతే ఉందో జగదీష్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన హౌస్ సర్జన్ స్టూడెంట్ అని చెబుతున్నారు. అయితే ఇది మీ నోటీస్కి ఎప్పుడు వచ్చింది, అలాగే తనకి ఎటువంటి పనిష్మెంట్ ఇచ్చారు? యాక్చువల్గా ఇష్యూ జరిగిన మిడ్ నైట్ జరిగింది, కానీ మాకు
ఒక స్టూడెంట్ మాకు మరుసటి రోజు మధ్యాహ్నం 11 గంటలకు ఈమెయిల్గా పెట్టారు. ఈమెయిల్ పెట్టిన మరుక్షణం ప్రిన్సిపల్ గారు ఎమ్మడిగా కమిటీని అందరినీ సమావేశపరిచి దాని మీద మీ ఎంక్వైరీ చేసి మనం అన్నారు. ఎంక్వైరీ చేసి మా దాంట్లో ఆ జరిగిన సంఘటన రాత్రి పిల్లలు కొంచెం ఇబ్బంది పెట్టడం జరిగింది అనేది మేము నిర్ధారించుకున్న తర్వాత ఆ విషయం మేము ప్రిన్సిపాల్కి మా రిపోర్ట్లో ఇచ్చాము. ఇచ్చిన మరుక్షణం కూడా అది చిన్నదైనా పెద్దదైనా అది జరగడం జరిగింది కాబట్టి పిల్లలు బాధపడ్డారు కాబట్టి అది పెద్ద శిక్ష వేయాలనే ఉద్దేశంతో అది మిగిలిన అందరికీ గుణపాఠం జరగాలనే ఉద్దేశంతో ఇమ్మీడియట్గా సారు ఒక సంవత్సరం పాటు అతన్ని కాలేజీ నుంచి బహిష్కరించారు. దాంతోపాటు 25,000 ఫైన్ కూడా వేశారు. సార్ అంటే ఇలాంటి ఘటనలు చాలా వరకు తగ్గిపోయాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే గతంతో పోల్చుకుంటే యూనివర్సిటీల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీలను పెట్టి మరి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. కానీ అక్కడక్కడ ఇలాంటి ఘటనలు కనిపిస్తూనే ఉన్నాయి. అయితే మన కాలేజ్ రంగరాయ మెడికల్ కాలేజ్ విషయానికి వస్తే కనుక చాలా తక్కువగా ఇలాంటి ఘటనలు చూస్తూ ఉంటాం. అయితే ముఖ్యంగా స్టూడెంట్స్కి ఏం చెప్తారు? ఇంతకు ముందు మీరు మాట్లాడినట్టు పేరెంట్స్ వరకు స్టార్టింగే కాలేజ్లో కంప్లైంట్ చేయకుండా, కాలేజ్ అథారిటీ దృష్టికి తీసుకువెళ్లకుండా డైరెక్ట్ పేరెంట్స్కి ఫోన్ చేసి చిన్న చిన్న ఇష్యూస్ని కూడా స్టూడెంట్స్ చెబుతూ ఉంటారు. దీనివల్ల కూడా చాలా ఇష్యూస్ అవుతూ ఉంటాయి. ఇదే ప్రధాన కారణం అంటారా ఇంత ఇష్యూ అవడానికి? మెయిన్ అంటే నేను ఇంతకుముందు చెప్పిన విధంగా పేరెంట్స్ మార్పు రావాలి, స్టూడెంట్స్ కూడా మార్పు రావాలి. పేరెంట్స్ కూడా పిల్లల్ని అన్ని విధాల కష్టమైనా నష్టమైనా కూడా ఫేస్ చేసేగల స్టేజ్ తీసుకురావాలి. కానీ ప్రస్తుతం ఆ సిచ్యువేషన్ కొరవడింది. ప్రతి ఒక్కరు కూడా మా పిల్లలు సెన్సిటివ్, లేకపోతే మా పిల్లలు చాలా సున్నితం, మా మిగిలిన పిల్లలు అటు వాళ్ళు కాదని ఒక ఫీలింగ్తో పెంచుతున్నారు. అది తప్పది. అంటే ర్యాగింగ్ మేమేమి చేయట్లేదు. యాక్చువల్ ర్యాగింగ్ అనే పదం మా హిస్టరీలో లేదు. ఎంతసేపు మా మెడికల్ హిస్టరీలో ఇంటరాక్షన్ అన్న పదమే తప్ప ర్యాగింగ్ అనే పదం లేదు. కానీ అది నెమ్మదిగా ఒక పేరెంటింగ్ వల్ల అయితేనేమే పిల్లల మనస్తత్వంలో మార్పు రావడం, ఎస్పెషల్లీ ఈ సినిమాల వల్ల కానీ ఈ సామాజిక మీడియా వల్ల కానీ కొన్ని సంఘటనలు చూసి దాన్ని బట్టి వీళ్ళు కూడా నేర్చుకుని తయారవుతారు అనేది నా భావన. అవన్నీ పోతే తప్ప ఈ సమాజంలో మార్పు రాదు. ప్లస్ ప్రజల్లో ఎస్పెషల్ స్టూడెంట్స్లో అంత త్వరగా ఈ మార్పు జరుగుతుంది. ఆ విషయం మేము అందరూ కూడా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఎప్పటికప్పుడు మా కమిటీస్ అని కంటిన్యూ అవుతూ వాళ్ళందరూ ఇంటరాక్షన్ అవుతూ దీన్ని తగ్గించడానికి ట్రై చేస్తున్నాం. అందువల్ల కూడా నిజం చెప్పాలంటే చాలా స్పొరాడిక్. మిగిలిన ఇంజనీరింగ్ కాలేజీ కానీ మిగిలిన యూనివర్సిటీతో పోల్చుకుంటే ఎస్పెషల్లీ కాకినాడ రంగరాయ మెడికల్లో నథింగ్ అని చెప్పచ్చు. అప్పుడప్పుడు జరిగిన చిన్న సంఘటనలు వీళ్ళందరూ పోతుందో చూడడం అయితేనేవి, వీళ్ళు చేసే వాడు ఇలా చేశాడు నేను ఇలా చేస్తే ఇంకా బాగుంటుందని వెరైటీ. ఎస్పెషల్లీ ఇప్పుడు ప్రజల్లో స్టూడెంట్స్లో కూడా మార్పు ఎట్లా వస్తుందంటే వాడు ఇది చేస్తే నేను ఇంకొంచెం ఎక్స్ట్రా చేయాలి, అది ఎక్కువగా చేయాలి అన్న ఫీలింగ్ ఏర్పడుతుంది. అది మీడియం తప్పు పట్ల మీడియా ఎడ్యుకేట్ చేయాలని చూస్తుంది. కానీ పీపుల్స్ మనసుతో కొంచెం మార్పు వచ్చి ఈ విధంగా తేడంలో జరిగిన సంఘటనలే తప్ప ఇది నిజంగా చెప్పాలంటే చాలా తక్కువ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, రంగరాయ మెడికల్ కాలేజ్లో జరిగిన ర్యాగింగ్ ఘటనకు సంబంధించి ప్రస్తుతం అయితే ఆ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో హౌస్ సర్జన్ చేస్తున్న స్టూడెంట్ తనకి 25,000 రూపాయల ఫైన్తో పాటు 1 సంవత్సరం పాటు తనని సస్పెండ్ చేయడం జరిగిందంటూ కూడా కాలేజ్ యాజమాన్యం చెప్తుంది. అయితే ముఖ్యంగా పిల్లల్లోనూ అలాగే పేరెంట్స్లోనూ అవేర్నెస్ రావాలంటూ కూడా చెప్తున్నారు. చిన్న విషయాలకే పేరెంట్స్ వరకు వెళ్లడంతో ఇలాంటి ఘటనలు అధికమవుతున్నాయంటూ కూడా యాజమాన్యం చెబుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.